ఇప్పుడే మాట్లాడాను అంతర భార్యని అడిగానన్నా మీటింగ్లో చెప్పారు. అంతర భార్య నేను నీ గురించి మీటింగ్లో చెప్పారు, నువ్వే అడ్రస్ లేవు మీద అంత కలిసి ఇచ్చాం. స్పెషల్ అన్నమాట. 12 బాగుగా. థ్యాంక్ యూ సార్ సార్ బాగా హ్యాపీ మన మీటింగ్లో డిగ్రీలో మా క్లాస్మేట్ కార్డు ఇచ్చాను కదా మావాడే. ఆవిడ తెలుసు చిన్న ఫంక్షన్కి మణి అని నేను అనురాధ వాళ్ళతో వచ్చేవాళ్ళం అండి మీ ఇంటికి. అవునండి పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు మీ జగన్ మీకంటే మీ నాన్న చక్కగా పరిచయం చేస్తున్నారు. ఫోన్ చేసి 3 సార్లు 4 సార్లు పెట్టావా లేదా ఇది స్వచ్ఛందంగా వచ్చే అమ్మానం. కాదు అప్పుడు బాసే ఇప్పుడు బాసే ఇప్పుడు కూడా బాసే. సార్ మీరు లగన్ సార్ ఒకసారి మేరీ రావే మన మాస్టర్ సార్. ఎంత ఆనందంగా ఉందంటే ఇన్ని సంవత్సరాలు ఒకసారి విజయలక్ష్మి పండిట్ గుర్తున్నారా? మీకు మర్చిపోయింది, మీ క్లాస్మేట్ అనుకుంటారు. చాలా సంతోషం. పరిగణి తీసుకుంటే నిజంగా మాస్టర్ అండి మీ ఆశీర్వాదం. ఆ రోజు అన్నారు కదా హుస్సేన్ బి ఎప్పటికైనా ఒక స్థాయికి వస్తుందని దీవించారు సార్. సార్ అందరినీ దీవిస్తారు కదా. నారాయణ రారా అలాగే సాయి ఇంకా తగ్గావా? తమ్ముడు శ్రీ జె వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
శ్రీ వాసన సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధనిస్తున్నాం. పూర్వ విద్యార్థులందరూ ఈరోజు కలుసుకోవాలనేటువంటి ఆలోచనతో సెకండ్ సాటర్డే సెలవు ఉంటుందని అనుకోకుండా స్కూల్స్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చే మాది 81 చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమితులు కాగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనందరి తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా వెనకాల సీనియర్ టీచర్స్ వీరందరూ చాలా మంది ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి Let us sing Vande Mataram together, sir. Vande Mataram Sujalam Suphalam Malayaj Sitalam Sasyamalam Mataram Vande Mataram Sumita Drumani Sumadhura Bhashini Sukadam Vande Mataram Vande Mataram. Be seated, sir. Thank you. మనందరినీ మరి సైకిల్ వేసుకుని వెళుతుంటే లక్ష్మీ టాకీస్ సమీపంలోకి వెళ్ళాడు. ఒక కారులో ఎవరో మనకు తెలియదు. ఎడుతూ పక్క తీసి ఆపి సార్ 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 అని సైకిల్ మీద ఉన్న దిగేలా చూస్తే ఎవరో వచ్చి పెద్ద కాళ్ళకి దండం పెడుతున్నాడు. నుంచి మాకు ఏ ఆఫీసర్కి చేస్తారు వాడా తినకుండా పనిచేసేవాడు కాదు. కానీ మేము కనిపిస్తే వంగి కాళ్ళకి దండం పెట్టి మా ఆశీస్సులు తీసుకుంటాం. అదే మాకు గౌరవం. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా మాకు ఇచ్చేటువంటి గౌరవం అది. వాళ్ళ స్థాయిలో నేను ఉండేవాడిని ధర్మావిలో. ఆ చిన్న చిన్న తాటకెళ్ళలోనేది ఇప్పుడు బిల్డింగ్ కట్టుకుని హాయిగా ఉన్న వాళ్ళు అలా ఉన్నారు. ఎంత వ్యత్యాసం చదువులో చూడండి. చదువే ఆయుధం. నేను మీకు ఇచ్చేటువంటి తల్లిదండ్రులకి నా శిష్యులు వాళ్ళ పిల్లలకి చదివించండి. వాళ్ళు ఏదో అవుతారని కాదు, అక్షర జ్ఞానం కావాలి. ఏనాడో కొన్ని వందల సంవత్సరాలకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ అది, చదివే ఆయుధం. మరి ఆనాడు మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి సందేశం ఈ రోజున అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి చదువుకుంటున్నాడు, ప్రతి పిల్లోడు చదువుకుంటున్నాడు. ఆ చదువు లేనటువంటి వాడు 10th క్లాసో ఇంకోటో పైకి. ఆ మహానుభావుడు అప్పుడు 100-120 సంవత్సరాల ముందే ఈ విషయాన్ని చెప్పారు. చేయాలి, తాపత్ర పడద్దు, ఆ పిల్లలకి వ్యతిరేకంగా మీరు చేయొద్దు. చదువుకునే వరకు, కాళ్ళ మీద నిలబడే వరకు వాళ్ళని చదువుకున్నాను. ప్రతివాడికి ఉద్యోగం చేయాలని కాదు, రావణపల్లి వ్యాపారం చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఈరోజు చదువు ఉండబట్టే కదా విజయరాజు అన్నీ పొందబోతున్నాడు. 2 లక్షల మంది ఓ తాలూకాకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ప్రతి వ్యక్తిని అణువుగా మర్యాదగా నువ్వు ఎక్కడున్నా సరే మర్చిపోవద్దు. ఈ అవకాశం నీకు భగవంతుడు ప్రసాదించాడు, దాన్ని సత్యం చేసుకోవాలి. నేను మనసారా ఈ అవకాశాన్ని
నాకు ఇచ్చినందుకు ప్రత్యేకించి మీరు రాకపోతే కుదరదు. మీరే మాకు చీఫ్ గెస్ట్, మమ్మల్ని ఒక మంచి మాట చెప్పి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టండి. మీకు కారు పంపిస్తాను. మా మనోడు వస్తారు హైదరాబాద్ నుంచి, కారు కొన్నాను. నాకు ఈ పరిస్థితి అయితే అప్పుడు వచ్చిన అవకాశాన్ని చేయదాల్చుకున్నాను. ఈ అవకాశం రాజరికం లాంటిది. ఎంతోమంది నేను ఇచ్చారు. ఇంకోటి చెప్పాను, విజయరాజుకి మొట్టమొదటి, నాన్న ప్రతి ఊరు తిరుగుతావు, ప్రతి వాళ్ళు నేను ఆహ్వానిస్తారు, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పటి వరకు అధికారిగా ఉండి సమయానుకూలంగా భోంచేసిన వాడు ఇప్పుడు ఇర్రెగ్యులర్గా ఉంటుంది నీ ఆహార విహారాలు. కాబట్టి నీ ఆరోగ్యాన్ని జాగ్రత్త, అది ఉంటేనే నువ్వు తిరగలవు, లేకపోతే తిరగలేవు. జాగ్రత్త శిరసా వహిస్తాను గురువు గారు. తరచూ వింటాం. అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదా? కొంత అభిప్రాయం వేరుగా ఉండబట్టి ఈ విధమైన అభిప్రాయం తరచూ ప్రజల్లో వినపడుతూ ఉంటుంది. అలాంటి వారికి సమాధానం చెప్పడానికే విజయరాజు గారి రాజకీయ రంగ ప్రవేశం. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కామవరపుకోట చేసుకున్న అదృష్టం విజయరాజు గారు ఈరోజు ఈ ప్రాంతానికి రాజకీయ ప్రతినిధిగా ఎంపిక కావడం. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంగా పిలువబడే కామవరపుకోట గత 30-40 ఏళ్ళుగా ఎంతో కొంత ప్రగతి సాధించింది. కానీ ఇంకా సాధించాల్సిన ప్రగతి ఈ ప్రాంతానికి ఎంతో ఉంది అని నేను వచ్చిన ప్రతిసారి అనుకుంటూ ఉంటాను. ఆ రావాల్సిన ప్రగతి గత 30-40 ఏళ్లలో వచ్చిన ప్రగతికి రెట్టింపు ప్రగతి ఆయన సమయంలో వస్తుంది అనే పూర్తి నమ్మకం నాకున్నది. ప్రజలు ఎవరు మంచి వ్యక్తులో, ఎవరు తమకి మేలు చేస్తారో గుర్తించడంలో ఖచ్చితంగా ఎప్పుడూ ముందుంటారు. ఆ విధంగా విజయరాజు గారి విజయం ఈ ప్రాంతంలో తథ్యమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అది కోరుకుంటున్నాను కూడా. పోతే ఇది రాజకీయ సభ కాకపోయినా ఆ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు వెళ్ళే దారులు బాగుండాలి అని చేసే ఉద్యోగం. కాబట్టి ఆయనకి తెల్లవారు లేస్తే రోడ్డు ఎక్కనిదే ఉద్యోగం చేసినట్టు కాదు. కాబట్టి ఆయన చేసే ఈ పాదయాత్ర కామవరపుకోట మండలంలో రానున్న కాలంలో విశేషమైన స్పందనకి నోచుకుంటుందని, ఆయన తప్పకుండా కామవరపుకోట ప్రాంత ప్రజలకి ఒక చక్కటి నాయకుడు, ఒక ప్రేమతో అభిమానంతో దగ్గరికి చేర్చి పలకరించి వాళ్ళ బాధల్ని, కష్టాలని, అవసరాలని తెలుసుకునే నాయకుడు అవుతాడనే ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం నాకున్నది. శ్రీ విజయరాజు గారు ఈరోజు పెట్టిన ఈ ఆత్మీయ సమ్మేళనం ఇంతకి 1000 రానున్న రోజుల్లో ఆయనకి సపోర్ట్గా నిలవాలి అని ఈ సభాముఖంగా మిత్రులందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మధ్యలో ఉన్న రాంబాబు గారు. ఎందుకంటే విజయ్ మాకు, నేను 6th, 7th, 8th, 9th 3 సంవత్సరాలు చదివాను. అంతకుముందు నేను ఏలూరులో చదవడం జరిగింది. తర్వాత తాడిచర్ల నుంచి మేము వచ్చేవాళ్ళం సైకిల్ ద్వారా. కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. సుబ్రహ్మణ్యం ఒకడు, వీళ్ళు కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుని చాలా చక్కగా ప్రతి విషయం కూలశంగా ఉండేవాడు. తర్వాత ప్రతి విషయంలో కూడా శ్రమ, డెడికేషన్, తర్వాత హానెస్ట్, ఈ 3 లక్షణాలు నేను విజయ్లో చూసాను. మేము దూరంగా ఉండడం వల్ల తాడిచెర్లో మాకు గణితం మీద నాకు భయం ఉండేది. యాక్చువల్లీ కారణం ఏమిటంటే మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఏదోలాగానే. అక్కడికి వెళ్ళకపోతే మా నాన్నగారు అక్కడ, ఆయన కూడా టీచర్ అన్నమాట, సమయపాలన ఉండేది అక్కడ. ఇంత ఎందుకు లేట్ అయ్యో ఏంటని అడిగేవారు. సో ఆ విధంగా ఈ విజయరాజు ఏదన్నా డౌట్స్ ఉంటే ఈ సుబ్రహ్మణ్యం వీళ్ళ ద్వారా అడిగేవాళ్ళం. తర్వాత చూసినట్లయితే విజయరాజు సక్సెస్ స్టోరీ, ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ ద వే హీ హ్యాస్ గాన్ అప్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్. చాలా ఆనందం కలిగింది. రవాణా శాఖలో కూడా ఉన్నప్పుడు కూడా
అతను ప్రతి వార్డ్ని ఈవెన్ విలేజ్లో అన్ని రిటైర్డ్ మై సెల్ఫ్ బట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఎఫినిటీ విత్ దట్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రజల్లో ఎంత చేసినప్పుడు కూడా కొంత నెగిటివిటీ ఉంది. సో విజయరాజు చాలా మూలాలకు వెళ్ళిపోవాలి, గ్రామాల్లోకి వెళ్ళిపోవాలి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అవి కొంచెం క్యాప్చర్ చేసి విజయం ఖచ్చితంగా నీ పేరే విజయరాజు విజయ్ గ్యారంటీగా ఇక్కడ ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే అవుతావు గ్యారంటీగా. మేము కోరుకునేదంటే ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రిగా చూడాలని మా కోరిక. మన గురువుగారు ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించారు. మా సహ విద్యార్థులు కూడా ఒక మంత్రిగా చూసి ఈ చింతలపూడిని ఎంత మ్యాక్సిమం డెవలప్ ఈ టైంలో అవుతుందని మా అభిలాష. అలా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్, ఎస్పెషల్లీ ఇన్ ద పొలిటికల్ ఏరియా. నేను మొదటి నుంచి అంచనా వేస్తూనే ఉన్నాను. ఒక రకమైన ఈ వాతావరణంలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. విజయ్ క్లీన్ స్వీప్ చేస్తాడు. ఇది నాకు మొదటి నుంచి ఇప్పుడు జరుగుతుంది, మనం చూస్తాం. తర్వాత మన మాస్టర్ ఆశీర్వదించినట్టు ఆయనకి మంత్రి పదవి కూడా వస్తుందని అని అంటున్నారు. ఆయన సామాజిక సమీకరణాలు మారినా ఏం చేసినా ఏదైనా విజయ్ తను చేయదలుచుకున్నంత కాలం కూడా అసెంబ్లీలోనో లేదా పార్లమెంట్లోనో ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ప్రజలకి తను ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో వాళ్ళందరికీ న్యాయం చేయడానికి తను ఎంత పెద్ద ఎత్తుకైనా ఎదగాలని కోరుకుంటున్నాను. తను ఎంతకాలం సర్వీస్ చేయదలుచుకుంటే అట్లా అంతకాలం కూడా సర్వీస్ చేయగలడు అని కూడా నమ్ముతున్నాను. సోమనాథ్ చటర్జీ నాకు చాలా ఇష్టమైనటువంటి పార్లమెంటేరియన్. చాలా వరుసనే 8 సార్లు 9 సార్లు కూడా ఆయన వద్దనుకుని మానేశాడు తప్ప, సోమనాథ్ చటర్జీ ఆయన లేచి నిలబడి పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉంటే మనం అలా వింటూ ఉండాల్సిందే అనమాట. అంటే పార్టీలతో సంబంధం లేకుండా చెప్పాలంటే మన రామ్మోహన్ రాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు, అతను కూడా ఇంగ్లీష్ హిందీ, నేను 77 కానీ మీ ఇద్దరు క్లాస్మేట్స్. అది 78 పాస్ బ్యాచ్ ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి 50,000 రూపీస్ తోటి మా స్కూల్కి కంప్యూటర్ బహుకరించారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు మొన్న ఆగస్టు 15కి ప్రామిస్ చేశారు, మేము ఏదో ఒకటి చేస్తామని. సరే ఇది ఇట్లా ఉంది రిక్వైర్మెంట్ అంటే తప్పకుండా అదే చేస్తామన్నారు. ఇప్పటికి ఇచ్చేస్తారు అది. సో అదే వాసా సుబ్రహ్మణ్యం పదే వాళ్ళ గ్రూప్ ఫామ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ ద్వారా మొత్తం అందరూ అనుకుని ఒక 90 స్పాన్సర్ చేసి 50,000 తోటి మాకు కంప్యూటర్ అందజేస్తారు. ఇంకా కూడా స్కూల్కి ఉన్నటువంటి సమస్యలకి ఇంకేమైనా ఉంటే మనం డోనర్స్ దగ్గరికి వెళ్ళొచ్చని కూడా భరోసా ఇచ్చారు. మేము ఆ పని జూన్ లోపలే, అంటే నేను దీపే లోపలే చేయాలని నేను అనుకుంటున్నాను. సో అంటే నా వరకు నేనేం చేయగలను స్కూల్కి అనేది నేను చూస్తున్నాను. సో ఇదంతా మనం ఒక సక్సెస్ ఇది అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ లాగా మళ్ళీ ఇది పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అదే రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. వారి సోదరిని ఉపాధ్యాయుని, అలాగే వారి శ్రీమతి కూడా ఉపాధ్యాయురాలు. అంచేత వారికి ఉపాధ్యాయులు అంటే ఎంతో గౌరవం. మరి ఈరోజు వారి ఉన్నత స్థితికి కారకులైనటువంటి మన ఈ పాఠశాల గురువులందరినీ కూడా సత్కరించుకుందామని చెప్పి అనుకున్నారు. ముందుగా వారికి విద్య నేర్పినటువంటి గురువులు గౌరవ పూజనీయులు శ్రీ కృష్ణమూర్తి గారిని పైన అంటే సమయభావం కారణంగా మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మరలా మనం మీటింగ్ కొనసాగించుకుందాం. వారి గురువు గారికి పాదావందనం చేసి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు విజయరాజు గారు. అలాగే వారి యొక్క ఆశీస్సులు, అలాగే ప్రముఖ రచయిత్రి, ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీమతి స్వతంగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. విజయరాజు గారిని ఎందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విజయరాజు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూర్చోండి. మీరు ఒకసారి కిందకి రండి. అటం గారు మీరు కూడా రండి ఒకసారి. ఓకే, ప్రకాష్ గారు అక్కడ ఉండండి.
వెంకట్ మాస్టర్. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరి శనివారపేట ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాష్ గారు, వారిని కూడా వచ్చి సహకరించాలని కోరుతున్నాం. కృష్ణయ్య గారు, థ్యాంక్ యూ సార్. కృష్ణయ్య గారు రండి. కృష్ణయ్య గారు ఎప్పుడో సెప్టెంబర్ కూడా గురు పూజోత్సవం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ ఎస్టీ సాదతుల్లా గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. కె సత్యనారాయణ గారు, అంటే సమయం లేదు, టీచర్స్ మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్వరగా కార్యక్రమం జరిపిస్తున్నాం. శివప్రసాద్ గారు, సత్యనారాయణ గారు పిఎస్ మాస్టర్ రండి సార్. శ్రీమతి కె రామ్ తులసి గారు, అమ్మా రండి అమ్మా. రామ్ తులసి గారు, పి పద్మ గారు రండి అమ్మా. అది రమ్మ. సవిత్ర గారు, ఓకే థ్యాంక్ యూ మేడం. సవిత్ర గారు, దుర్గా గారు, పద్మ గారు, థ్యాంక్ యూ మేడం. టి కుమారి గారు, జయప్రద గారు రండి అమ్మ, ప్లీజ్ వెల్కమ్. కనకలక్ష్మి మేడం గారు, జె మోహన్ రావు గారు, గుప్తా గారు, మాస్టర్ గుప్తా గారు రండి. శ్రీ డి రాజు గారు, మాస్టర్ రావాలి రాజు గారు. బాబురావు గారు, పీడి గారు, సత్యనారాయణ గారు, శ్రీహరి గారు, బాబురావు గారు రండి సార్. నాగరాజు గారు రండి సార్. సత్యనారాయణ గారు రండి సార్. కొంచెం వెనక్కోండి. ఓకే సార్. శ్రీహరి గారు రండి. ఓకే సార్. కిషోర్ బాబు, స్థానికంగా ఉన్నటువంటి కాన్వెంట్ మరీదాస్ గారు, కాన్వెంట్ కరస్పాండెంట్ గారు మరీదాస్ గారు, విశ్వజ్యోతి కరస్పాండెంట్ మరీదాస్ గారు, అలాగే అన్నయ్య గారికి లాయర్లు అన్నా కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం అభిమానం. మరి వారి క్లాస్మేట్ పుండ్రీకాక్షి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జర్నలిస్టులు అన్నా కూడా ప్రత్యేకమైనటువంటి మల్లెల గంగరాజు గారు, మరి లీడింగ్ లాయర్ జంగారెడ్డిగూడెం. ఓకే, మల్లెల గంగరాజు గారు అడ్వకేట్. అలాగే
ఈ గ్రామ ఒకసారి రండి సార్. ప్లీజ్ సార్ విజయరాజు గారు బాబు గారికి. అలాగే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాంబాబు, పరసా రాంబాబు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి పరసా రాంబాబు మీడియా మిత్రులు కోరుతున్నాము. మరి మాస్టర్ స్నేహమేర జీవితం అంటూ వస్తున్నారు మన సాల్మన్ రాజు గారు. మానవతామూర్తి గారిని సత్కరించవలసిందిగా విజయరాజు గారిని కోరుతున్నారు. అలాగే ఎంటీ గంగరాజు గారిని. ఈయనేంటి పక్కన సార్? దయచేసి విజ్ఞప్తి, ఇంకా సమావేశం పూర్తి కాలేదు, మాట్లాడవలసినటువంటి వక్తలు ఉన్నారు. దయచేసి ప్రిన్సిపాల్ గారు వారిని కూడా చిరు సత్కారం చేద్దాం. హలో, అందరూ దయచేసి కూర్చోండి. వేదిక ముందు రావాల్సిన కూర్చున్నాం. ఇంకా మీటింగ్ మా హెడ్ మాస్టర్ ఆ పాకలో ముత్యాలరావు గారు, మా జాగ్రత్త ఎవరు కాకి నారాయణ గారు, అందులో మన సుబ్రహ్మణ్యం గారు, వాస ద గ్రేట్ కింగ్ అనమాట. మంచి ఇంటికి ఏంటి అట్లా మా చెవ్వ లక్ష్మీనారాయణ, మా సూర్యబాబు మారం, ఏమే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. జేవిఆర్ తాడేకెళ్ళ నుంచి వచ్చేవాడు. ఫుట్బాల్ ప్లేయర్లు మేమందరం. వాడు మంచి కెప్టెన్. జేవిఆర్ బ్రహ్మాండంగా ఆడేవాడు. ఫుట్బాల్ బాగా ఆడేవాళ్ళం, ఖోఖో ఇవన్నీ కూడా. ఇలా హ్యాపీగా ఉంటూ నిమ్రతగా ఉంటూ మన మాస్టర్ సైన్స్ మాస్టర్ అంటే బెత్తం పట్టుకునేవారు. ఉండదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మించిన ఆయుధం ప్రపంచంలో ఎక్కడా లేదు. అట్లాగే రాజకీయాల్లో కానీ, నేను రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఇండిపెండెంట్గా విద్యాధర గారు అయితే నేను ఏజెంట్ చేశాను. సుబ్రహ్మణ్యం గారి కోర్టులో ఉంటూ బాబు గారు చేసి నేను అప్పుడే ఉంటాను. ఆయన ఇండిపెండెంట్గా విద్యాధర గారు గెలిచారు. తర్వాత టీడీపీలోకి వచ్చారు, మన అందరికీ తెలుసు. తర్వాత 89లో నేను కొన్ని కారణాల వల్ల ఏలూరు వాసి అవటం వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 35 సంవత్సరాలు లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ ఇవన్నీ చేసి చాలా మంచి స్థాయిలో సర్వీస్ చేసాం. కమిట్మెంట్. వారి క్లాస్మేట్స్ అందరూ మహిళలు, జెంట్స్ అందరూ వచ్చారు. అలాగే అటు నుంచి దూర ప్రాంతం నుంచి కూడా చాలా కాకినాడ నుంచి కూడా వచ్చారు. వారు చాలా సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, మహిళలకు, పురుషులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. చాలా శుభదినం, సంతోషం ఈరోజు. ఎందుకంటే ఏదైతే మనం కావాలని మన కళ ఏదైతే నెరవేరాలని కోరుకున్నామో ఆ టైం ఆసన్నమైంది. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి మా ముఖ్య అతిథి విజయరాజు గారు నిగర్వి, మంచి మనిషి, స్నేహశీలి, సౌమ్యుడు, పద్ధతి గలవాడు. ఏ ఊరు నుంచైనా మా కామరకోట మండలం నుంచి అంటే ఆర్టీఓగా చేస్తూ ఆయన 4 మండలాలు చంద్రపూడి తాలూకా అంటే ఎక్కడ వేరే భీమంలో చేయండి, ఏలూరులో చేయండి, జంగాన్ని చేయండి, ఎక్కడి నుంచి చేసినా సరే మీది ఏ ఊరు అని అడిగితే చంద్రపూడి తాలూకా అనగానే వాడికి రసీదు కూడా క్లోజ్ చేసి ఫ్రీగా పంపించి వాడికి టిఫిన్ డబ్బులు ఇచ్చి పంపించే వ్యక్తి. అలాంటి మంచి మనిషి మన ముందు ఉన్న వ్యక్తి రాబోయే తరంలో, రాబోయే కాలానికి ఎమ్మెల్యేగా అవుతాడని నేను మనసా వాచ కర్ణ నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ తరుణంలో ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉండగా, పోటీతత్వం ఉండగా, రాజకీయ నేపథ్యంలో రాజకీయ పార్టీగా ఉండగా, ఈ వైఎస్ఆర్సీపీ ఉన్న లీడింగ్ లో ఉండగా ఈయనకే ఎందుకు టికెట్ ఇచ్చారంటే ఒక మంచి గెలుపు గుర్రాలు టికెట్ ఇవ్వాలి, మంచి పేరున్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పి 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఏదైతే మనం ఇప్పుడే కాకుండా 2014, 2009 నుంచి కూడా చాలా కష్టసాధ్యం, చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. కానీ ఆయనకి ఈ యొక్క అవకాశం చాలా గొప్ప విషయం చెప్పాలి. ఏదైతే ఈయనకి చెప్పాలంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు అన్ని కలిగిన వ్యక్తి ఎవరంటే విజయరాజు గారు. ఆయన విజయరాజు అనే పేరులోనే విజయం ఉంది. ఆయన విజయం చేస్తాడు, విజయం తీసుకుంటాడు. ఈ చంద్రపూడి తాలూకాకి విజయరాజు ఒక రాజులాగా ఉంటాడని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను. అలాగే క్యాలిబర్ అండ్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తి ఎవరంటే విజయరాజు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాను. అలాంటి మంచి వ్యక్తికి సమయం అయిపోయింది.
చాలాసేపు మాట్లాడాలని కానీ అవకాశం లేదు. అలాంటి మంచి వ్యక్తికి మీరు అవకాశాన్ని ఇచ్చి మీరొక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారం అంటే వేరే రకంగా కాదు, మీరు ఓటేసి 10 మందిని ఓటేసేలాగా గెలిపిస్తే తప్పనిసరిగా మళ్ళీ మనం ఇక్కడ సక్సెస్ మీట్ పెట్టుకుందాం. మనందరం కావాల్సిన మనిషిగా గుర్తించి తప్పనిసరిగా నేనైతే ప్రాణం పెట్టి చేస్తాను, మీరు కూడా అలా చేస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఉప సర్పంచ్గా గెలవడానికి తాను చాలా ఉపయోగపడి మీకు చెప్పాలి ఈ విషయం. ఆ రుణం తీసుకునే సమయం నాకు వచ్చింది కాబట్టి సభంగా తెలియజేసుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి విజయరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువులు సైన్స్ మాస్టర్ కృష్ణమూర్తి గారికి పాదాలకు నమస్కారం చేస్తాను. అలాగే వేదిక ముందున్న పెద్దలకు, ముఖ్యంగా నా సీనియర్స్ ఎవరు బహుశా లేరేమో అనుకుంటున్నాను, ఉంటే వాళ్ళకి, ముఖ్యంగా మన వెంకటప్పయ్య గారి అల్లుడు రాంబాబు గారు, కోప్పడకండి, రాంబాబు గారికి, నా మిత్రులకు, ముఖ్యంగా దీనికి అంతటికీ కేంద్ర బిందువు సహదేవుడు, దేవదాసు మరియు నా సహచర హాస్టల్ విద్యార్థులు, వాళ్ళకి, మా చెల్లి, తమ్ముడు, మిగిలిన మిత్రులు అందరికీ కూడా నా నమస్సమాంజలి తెలియజేసుకుంటాను. నేను ఇక్కడ కామరకోటలో పెరిగాను. అక్షరాభ్యాసం మా నాన్నగారు నా గురువు, నా తండ్రి నా గురువు. నన్ను చాలా ఒక క్రమశిక్షణతో పెంచారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అంతేకాదు ఒక మార్గాన్ని ఉపదేశించి నా జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకునేలా చేసిన నా తండ్రికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక్కడ నా క్లాస్మేట్స్ పాపం అందరూ వచ్చారు. ముందుగా వారిని పరిచయం చేస్తాను, తర్వాత నా గురించి చెప్తాను. ముందు ఆర్ఎస్ విజయ, నా క్లాస్మేట్, విజయవాడ నుంచి వచ్చింది. సూర్యమణి కాకినాడ నుంచి వచ్చింది, నా క్లాస్మేట్. విజయలక్ష్మి పండిట్, నా క్లాస్మేట్. జుత్తుగా, నేను జేవిఆర్ జుత్తుగా ముద్దుగా పిలుస్తాను, వాసా సుబ్రహ్మణ్యం. మా అందరికీ బాస్, అంటే మాకొక యాప్ ఉంది బ్యాచ్కి, దాని అందరికి బాస్ సుబ్రహ్మణ్యం. మంచాల దుర్గారావు, చాలా కాలం తర్వాత ఒకసారి చూస్తారని మంచాల దుర్గారావు మన క్లాస్మేట్ అని. ఆ పక్కన ఫోటోలు తీసేవాడు శుభాకరావు, వేసుకొచ్చాం రావణపాలెం. అట్లాగే బొచ్చు ముత్యాలు, మునేశ్వరరావు, మీరు గుర్తుపడతారని మునేశ్వరరావు మన దగ్గర చదివాడు ఇక్కడ, అది కాకి నారాయణ. మారం నాగేశ్వరరావు మనతో పాటు చదివాడు. అలాగే చవా వీరభద్రరావు, చవా సోమేశ్వరరావు, చవా వీరభద్రరావు. అట్లాగే కాకి నారాయణ, మారం సూరి. ఇట్లా వీరందరూ కూడా పిలంగానే ఎక్కడ ఎంఈహెచ్, సారీ ఒక సన్మానం చేసేసాం కదా, అందుకనే ఎంఈహెచ్ని మర్చిపోయారా? ఓకే, ఇంకా భీముడు, వీళ్ళందరూ రావాలి. కానీ అలాగే ముఖ్యంగా పుండరకాక్షుడు స్టేజ్ మీద ఉన్నాడు. ముఖ్యంగా వీళ్ళందరినీ మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, వీళ్ళు కలిసిమెలిసి ఆడి పాడి చదువుకున్న వాళ్ళమని మీకు పరిచయం చేశాను. ఇక్కడ ఉన్న అందరూ కూడా నాతో పాటు కలిసి, బహుశా నాకు జూనియర్స్ ఎక్కువ మంది. సహదేవుడు అయితే ఈయన పాస్టర్ గారు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు పాస్టర్ గారు ఆయన. అట్లాగే ముఖ్యంగా రంగబాబు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారు, రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. ఇట్లా వీరందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. మరి సార్ అన్నట్టు అయితే అనుకోకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సడన్గా స్కూల్స్ ఉన్నాయి, సెకండ్ సాటర్డే కావటం వల్ల స్కూల్కు సెలవు అని ఎక్కువ మంది వస్తారని ఊహించాం. కొంచెం తక్కువ మంది వచ్చారు. అయినా సరే మీ అందరి ఆశీస్సులే అది చాలా గొప్ప వరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇకపోతే నేను
ఇందాక సైన్స్ మాస్టర్ చెప్తుంటే నాకు కూడా కొన్ని అలా స్మృతి పదంలోకి వచ్చినాయి. ఏంటంటే నేను చాలా మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు, హైయర్ గ్రేడ్ టీచరు. చాలా కష్టపడి మమ్మల్ని 5గురిని చదివించారు. చాలా కష్టంతోనే చదువుకోవటం జరిగింది. చదువుకున్న తర్వాత నేను ఆ చదువుకునేటప్పుడు కూడా కొన్ని అంటే చదవటం అయితే చదివాం, కానీ కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవడం జరిగింది. ఒకసారి మా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ ఫోటో తీసుకుంటున్నాం, ఆ గ్రూప్ ఫోటోకి అది ఎంత అవుతుంది అని అడిగా, సమ్ 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది అన్నారు. మా అమ్మగారు అది అప్పటికి లేదు ఆవిడ దగ్గర. నేను అందుకనే గ్రూప్ ఫోటో ఎగ్గొట్టేశాను. అంటే ఆ 10 రూపాయలు ఇవ్వలేని స్థాయి నాది, అది చెప్పటమే. అలా పెరిగాను. తర్వాత ఇంటర్మీడియట్ చదువు నుంచి కాకినాడ డిప్లొమా చదివాను. ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న రోజుల్లో రిజల్ట్ రావాలి, ఈ లోపల ఖాళీగా ఉంటే ఏమవుతుంది అని చెప్పి ఇక్కడ మన జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో కడుతున్నారు. ఆ కట్టేటప్పుడు అక్కడ ఒక వెల్డింగ్ వర్క్, మా డిప్లొమాలో వెల్డింగ్ నేర్పుతారు. వెల్డింగ్ వర్క్ తెలుసు కాబట్టి ఒక వెల్డర్గా కొన్ని రోజులు పనిచేసాను, ఒక 15 డేస్. రోజుకి 50 రూపీస్ ఇచ్చారు. అట్లా అది నా మొదటి జీతం. అంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాననే ఉద్దేశంతో వెల్డింగ్ చేశాను. అది కూడా ఇప్పుడు జంగారెడ్డిగూడెం డిపోలో షెడ్స్ ఉంటాయి చూడు, ఆ షెడ్స్లో నేను కష్టపడి ఆ వెల్డింగ్ చేసిన షెడ్ అది. అలాగా జీవితాన్ని స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే 84 దాకా రాంబాబు గారు చెప్పినట్లు విజయ పెళ్ళి మార్చి 24 అనుకోండి. సరే పెళ్ళికి పిలిచింది. విజయ పెళ్ళికి ఏదన్నా గిఫ్ట్ తీసుకెళ్ళాలని ఆ రోజు జీతం అడిగాను. ఆ జీతంతో ఒక గిఫ్ట్ కొన్నాను. కొందామని డబ్బులు పెట్టుకున్నా, జేబులు కొట్టేశారు. సరే మళ్ళా ఆ ఓనర్ గారిని మళ్ళీ అడిగా, ఒక గిఫ్ట్ కొన్నా. వెళ్ళి వాళ్ళ పెళ్ళికి వెళ్ళి కనపడ్డాను. అంటే అంత చిన్న స్థాయి నుంచి వచ్చానని చెప్పటం నా ఉద్దేశం. సరే కష్టపడుతూ ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ సర్వీస్ కమిషన్ రాశాను. దీనికి ముందు ఆర్టీసీలో ఉద్యోగం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది మెకానికల్ సూపర్వైజర్గా. తర్వాత ప్రమోషన్ వచ్చింది ఏఎంఎఫ్గా. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ రాసి బ్రేక్ ఇన్స్పెక్టర్గా వచ్చాను దాదాపు 94లో. అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఒక 2 ప్రమోషన్స్ తీసుకున్నాను. ఇన్ఛార్జ్ ఆర్టీఓగా కూడా చేశాను. ఒక 30 ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు ఒక సర్వీస్ ఎంతో కొంత పక్కవాడికి సాయం చేయాలనే మోటోతో పనిచేస్తూ పేదవాడికి గురించి ఆలోచిస్తూ పనిచేశాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై ఉట్టి మాటలు కట్టిపెట్టు గట్టి మేలు తల పెట్టబోయని ఒక చిన్నప్పుడు చదువుకున్న ఆ పద్యంలోని భావాన్ని తీసుకుని, అలాగే బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక సూక్తిని ఆదర్శంగా తీసుకుని నేను ఎంతో కొంత నా తోటి వాళ్ళకి సహాయం చేస్తూ, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో సహాయం చేయటంకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక విషయంలో, ఒక లైసెన్స్ విషయంలో కానీ, ఒక ఫిట్నెస్ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాలని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎంతో సర్వీస్ ఓరియంటేషన్లో ముందుకి వచ్చాను. అలాంటి టైంలో నాకు 2009లో ఈ చింతలపూడి డీలిమిటేషన్ అయ్యింది. అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగ ఫలాలు అంటే ఈ కొత్తగా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి మీకు ఎలా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలా, లేకపోతే పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలా, ఏ వ్యవస్థ ఉందో మీరు ఆలోచించుకుని మీకుగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు గాంధీజీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళిద్దరూ కూడా అంబేద్కర్ మీద ఒక బాధ్యతలు మోపినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి అనేక దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని మనకు అందించడం,
ఎందుకంటే భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, అల్పసంఖ్యాకులు, అధిక సంఖ్యాకులు, అలాగే ధనికులు, పేదవాళ్ళు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక రాజ్యాంగాన్ని మనకు రూపొందించారు. దాంట్లో కొన్ని రిజర్వేషన్ని అమలుపరిచారు. ఎందుకంటే వెనకబడిన కులాలని, తరగతులని, వెనకబడిన వర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం ఆ రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా దానిలో భాగంగా 2009లో డీలిమిటేషన్లో చింతలపూడి కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్కి కేటాయించబడ్డారు. నన్ను ఒక రకమైన ఆలోచన, ఇలా అయితే బాగుంటుంది కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా అని చెప్పటం జరిగింది. అప్పటికి నాకున్న పరిస్థితుల్లో నేను ప్రయత్నం అంత పెద్దగా ఆశ చూపించలేదు. కాకపోతే తర్వాత నేను కొన్ని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, అయితే ఒక మనిషి ఇక మానవ జన్మ అనేది ఒక ఉత్కృష్టమైన జన్మ సృష్టిలో. ఈ జన్మకి సార్థకత చేకూర్చాలంటే మనం ఏదన్నా చెయ్యాలి. ఆ ఏదన్నా చేయాలంటే ఒక జీవితానికి అందరూ తమ జీవితాల్ని వెళ్ళగలుగుతూ ఉంటారు. తమ ఉద్యోగాలు లేక రకరకాల జీవన విధానం ద్వారా వాళ్ళు జీవితంలో ముందుకెళ్తూ ఉంటారు. అయితే నేను ఒక పుస్తకం చదవటం జరిగింది. అది ఏంటంటే ప్రతి మనిషికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ముందుగా అసలు మనలో ఉన్న నెగిటివ్స్ ఏమున్నాయి అవి ప్రశ్నించుకోవాలి. మనం సమాజంలో ఎలా ఉంటున్నాం, సమాజం మనల్ని ఎలా చూస్తుంది అని మనంగా ప్రశ్నించుకోవాలి. మన మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒక ఉన్నతమైన మనస్తత్వంగా ఎలా చేర్చుకోవాలి, మనలో ఉన్న లోపాలను ఎలా అధిగమించాలి అని శివఖేర చాలా అందంగా అద్భుతంగా రాస్తాడు. అది హౌ టు విన్ అనే బుక్ సమగ్రంగా చదివిన తర్వాత నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నా. ఒక జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి, ఎంత కఠోరమైన శ్రమ అన్నా చేయాలి. ఆ లక్ష్యం ఒక తపస్సులాగా చేయగలిగినప్పుడు, ఆ లక్ష్య సాధనలో నిలబడి ముందుకెళ్ళినప్పుడు ఆ లక్ష్య సిద్ధి ఆ మనిషిని ఒక ఉన్నత స్థానానికి, మహోన్నత స్థానానికి తీసుకెళ్తుంది. కాబట్టి నేను నా జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశయం దిశగా మళ్లించాలనుకున్నా. ఎందుకంటే రాజ్యాధికారం అదొక గొప్ప శక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, ఒక మనిషి ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలి, ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించాలి. అంతేకాదు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు రాజ్యాధికారం అనే ఒక శక్తిని పొందగలిగితే, ఆ శక్తిని సద్వినియోగం చేయగలిగితే ఆ జీవితం ధన్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు. దానికోసం 2014లో ఎట్లయినా సరే అవకాశం ఉంది. జీవిత లక్ష్యంలో నేను ఎమ్మెల్యే అయి తీరాలి, చింతలపూడి ఎమ్మెల్యే అయి తీరాలని 14లో గట్టిగా ప్రయత్నం చేశా. 19లో గట్టిగా ప్రయత్నం చేశా. అక్కడ దాకా వచ్చింది, అక్కడ ఆఖరణ మిస్ అయింది. ఈసారి ఎలా అయినా సరే సంపాదించాలని సిద్ధమయ్యా. నాకున్న శక్తులన్నీ కూడగట్టా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి, నువ్వు స్థానికుడువు, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, విజయ్ గో అహెడ్, నీకు చింతలపూడి అభ్యర్థిగా నిన్ను ప్రకటిస్తున్నాం అని చెప్పి నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి నేను నా స్నేహితులైన మీ అందరితో ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకుని మీ అందరి ఆశీస్సులు తీసుకుని ముందుకెళ్లాలనే నిర్ణయంతో నేను ఈ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం. దానికి నా మిత్రులు మీరందరూ సహకరించారు. ఇకపోతే నా గురించి 2 నిమిషాలు చెప్పదలుచుకున్నా. నేను స్థానికుడు అంటే ఈ ఫీలింగ్ నాకు బాగా ఎక్కువ, ప్రాంతీయ అభిమానం నాకు బాగా ఎక్కువ. ఏ రోజైనా ఎప్పుడైనా
ఇందాక పాండు చెప్పినట్టు ఈవెన్ నేను పక్క జిల్లాల్లో కాకినాడ విజయవాడలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఆ రికార్డు చూస్తాను. అది చూసినప్పుడు అది కారుగొట్ట, చింతలపూడి ఇట్లా ప్రాంతాల నుంచి డ్రైవర్స్ వస్తే చూసేవాడిని. ఏ ఊరయ్యా మీది? పలానా కారుగొట్ట, పలానా జంగారెడ్డిగూడు. అవును, మరి కాగితాలు సరిగ్గా పెట్టుకోలేదే అంటే ఆ ప్రాంతీయ అభిమానంతో ఆడికి కేసులు రాసేవాడు కాదు, వదిలేసేవాడు. ఇట్లా ప్రాంతీయ అభిమానం ఎక్కువ. ఇందాక అన్నారు నేను రెగ్యులర్గా ఏదో వ్యవసాయం అని ఇక్కడ రావాలి, కారుగొట్ట రావాలి అంటే ఇక్కడ ఏదో వ్యవసాయం నేను రావక్కర్లా, నడుస్తుంది. కానీ వ్యవసాయం పేరుతో మన ఊరు తిరగొచ్చు అని వచ్చేవాడిని. ఆ పొలిమేరలో అంటే మన గ్రామ పొలిమేరలో అనగానే అక్కడికి వచ్చేప్పటికి ఒక ఉద్వేగభరితంగా అవుద్ది నా హృదయం. ఎందుకు? జనని జన్మభూమి స్వర్గం కన్నా మెన్న అన్నారు పెద్దలు, సైన్స్ మాస్టర్. ఆ పదాలు బాగా మననం చేసుకుంటా. అవును కదా, నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఊరు కదా అని ఆలోచిస్తూ ఉంటా. ఆ పొలిమేరలోకి ఎంటర్ అవ్వగానే ఆ గ్రామ దేవత నన్ను ఆశీర్వదిస్తున్నట్టు ఫీల్ అవుతా. ఇక్కడ నేల తల్లి నా తల్లిలాగా ఆదరిస్తున్నట్టు ఫీల్ అవుతా. ఇక్కడ చెట్టు పుట్ట వాళ్ళంతా హ్యాపీగా నాతో గత స్మృతుల్ని పంచుకుంటున్నట్టు ఫీల్ అవుతా. ఇక్కడ గాలి పంచభూతాలన్నీ కలిపి నాకు సాదరంగా స్వాగతం చెప్తున్నట్టు ఫీల్ అవుతా. ఎందుకంటే ఈ నేల, ఈ గాలి, ఇక్కడ చెట్టు పుట్ట, ఈ ఊరు వాడ అందరికీ నేను ఆత్మీయ మిత్రుణ్ణి. అందరూ నా మిత్రులందరూ నన్ను ఆదరిస్తున్నట్టు ఫీల్ అవుతా. ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఒక ఉద్వేగం, హృదయం ఉప్పొంగుతున్నట్టు ఫీల్ అవుతా. ఇది నా పర్సనల్ అభిప్రాయాలు. ఎంత దూరం వెళ్ళినా సరే నా స్నేహితులతో ముచ్చటెచ్చటానికి నేను వెనకాడను. ఖాళీగా ఉన్న టైంలో కాకి నారాయణ దగ్గర నుంచి ఇక్కడి నుంచి రైస్ పట్టుకెళ్ళేవాడిని ఇక్కడి నుంచి. ఎందుకంటే నారాయణతో కాసేపు కూర్చునేవాడిని, మాట్లాడేవాడిని. ఊరినే మన స్నేహితులు ఏం చేస్తున్నారు అడిగేవాడిని. బొచ్చముత్యాల దగ్గర ఏదన్నా మెన్యూరు కొనేటప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. వాసవ సుబ్రహ్మణ్యం, ఇట్లా సుభాకర్, వీళ్ళందరితో కలిసి మెలిసి ఉండేవాడిని. అంటే నా యొక్క ఆ వాత్సల్యము, ఔదార్యము నా స్నేహితులకి పంచటం నాకున్న ప్రత్యేకమైన ఇష్టం. ఇకపోతే నా జీవిత లక్ష్యంలో నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆ మార్గాన్ని రీచ్ అవడానికి దాదాపు దగ్గరగా ఉన్నా, అతి సమీపంగా ఉన్నా. ఇది గాన రీచ్ అయ్యి విజయం గాన వరిస్తే నా జన్మ ధన్యమవుద్ది, నా కన్నా తల్లిదండ్రుల జన్మ ధన్యమవుద్ది. నాతో చదువుకున్న స్నేహితులుగా మీరందరూ గర్వపడేలా చేయగలను. ఇది నా ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా నేను అభిమానించే తిక్కన అంటే నాకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. అంటే ఇది సాహిత్య సభ కాదు కాబట్టి, లేదంటే ఒక గంట సేపు మీకు సాహిత్యం గురించి చెప్పి ఉండేవాడిని అమ్మ. అందుకని ఇప్పటికే 3 అయిందంట, లేదు 2 అయింది. సరే, ముఖ్యమైన అంశాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేంటో, నా మనోభావాలు ఏంటో. తిక్కన మహాభారతంలో ముఖ్యంగా విరాట పర్వం ఇక్కడ రాంబాబు గారికి కూడా బాగా ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. ఆ విరాట పర్వంలో తిక్కన చెప్తాడు, యవ్వాని వాకిట యుభమద పంకంబు రాజభూషణ రజో రాజన్ అడగన్, యవ్వాని చారిత్ర మెల్ల లోకములకు వజ్జయ వినయంబు నరపు గొరపు, యవ్వాని కడకంట నివ్వెటిల్లెడి చూట్టి మానిత సంపద లీనుచుండు, యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయప్రాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణు వేష్టితాంగ్రితులుడు కేవలమచ్చుడే ధర్మసుతుడు అని తిక్కన ధర్మరాజుని అద్భుతంగా వర్ణిస్తాడు. ధర్మరాజుని ఎందుకు వర్ణిస్తాడు, ఏంటి కారణం అంటే, ధర్మరాజు యొక్క లాంటి గొప్ప వ్యక్తి లేడు. ఆ ధర్మరాజు ఒక చక్రవర్తిగా ఉన్నప్పుడు
ఆ ధర్మరాజుని సందర్శించడానికి రాజులు, సామంత రాజులు పోటీపడి వెళ్తూ ఉండేవాళ్ళంట. ఇభ మద పంకంబు అంటే ఏనుగుల మదజలంతో ఏర్పడిన బురద. అంటే ఈ రోజున మనం కార్లు, మోటార్ సైకిల్ వేసుకొచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏనుగుల అంబారీల మీద రాజులు వచ్చేవాళ్ళు. ఆ అంబారీలు అక్కడ ఆపినప్పుడు, అంటే పార్కింగ్ ప్లేస్లో అంబారీలు ఏనుగులు నుంచోబెట్టినప్పుడు ఆ ఏనుగుల మదజలంతో అదంతా బురద అయితే ఆ బురద అంతా ఆరిపోయిందంట. ఎట్లా ఆరిపోయిందంటే రాజులు ఒకరికొకరు తోసుకుని వాళ్ళ ఆభరణాలు, ముత్యాలు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, వజ్ర వైఢూర్యాలు ఉంటాయి, అవన్నీ తిరణాల్లో, మనం దేవుడి పెళ్లికి తిరణాలు చూస్తాం, ఆ తిరణాల్లో ఒకరికొకరు రాసుకుని జనం కిక్కిరిసిపోతున్నప్పుడు ఆ ఒకరికొకరు వరుసుకున్నప్పుడు ఆ రత్నాలు, మణిహారాలు రాజులు వరుసుకున్నప్పుడు ఆ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాల యొక్క రాపిడికి ఒక రజన ఏర్పడి ఆ బురద ఇంకిపోయిందంట. అంత గొప్పవాడు ధర్మరాజు అని చెప్తూ, యవాని చారిత్ర మెల్ల లోకములకు వజ్జయ వినయంబు నరపగొరుపు అంటే ఎవని చరిత్ర చదివితే, ఎవరి చరిత్ర తెలుసుకుంటే ఆ చరిత్ర ఎల్ల ప్రపంచానికి గురువులాగా వినయాన్ని నేర్పుద్ది. అంటే ధర్మరాజులాగా అంత వినయ సౌశీల్యం కలిగి ఉండాలనేది నేను నేర్చుకున్నా. అలాగే యవాని కడకంట నివ్వటిల్లేడు చోటుకి మానిత సంపద లీనుచుండు. ధర్మరాజు ఈ కంటి నుంచి ఇలా చూస్తే, ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా చూస్తే, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అతను సామంత రాజులు మణుమాణిక్యాలు, ధాన్యాగారాలు ఇవన్నీ నింపేవాళ్ళంట. వీటన్నిటితో పాటు యవాని గుణలతల 7 వారాసుల కడపటి కొండపై కలయప్రాకు అంటే ఈ గుణలతలో ధర్మరాజుకున్న గుణగణాలు 7 సముద్రాల అవతలకి వెళ్ళిపోయినాయి. అంటే గ్లోబ్ అంతటిని వ్యాపింపజేసినాయి అని దాని అర్థం. కడపటి కొండపై కలయప్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంగితుడు. ధర్మరాజు పేరు చెప్తే శత్రు సైన్యులు పారిపోయేవాళ్ళు. అంతేకాదు వీరుల యొక్క తల మీద కోటేరం కిరీటంలో ఉండే మణుల కాంతి ధర్మరాజు పాదాల చుట్టూ అల్లుకునేదంట. అంటే అందరూ ధర్మరాజుకి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. అంత గొప్ప ఖ్యాతి ధర్మరాజుకి. ఇక్కడ ధర్మరాజు నుంచి వినయ విధేయతలు, ధర్మరాజు గుణగుణాలు ఎంత గొప్పవో చిన్నప్పుడే నన్ను అది ఆకర్షించి అంత వినయ విధేయతలతోనూ, ధర్మ గుణాలతోనూ, దాన గుణాలతోనూ, గుణగణాలని దాదాపు మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళేంత గొప్పతనం నేను ఆపాదించుకోవాలని ధర్మరాజుని నేను అనుసరిస్తూ, అంటే ఆ యొక్క తిక్కన పోల్చిన ధర్మరాజు యొక్క గొప్ప గుణాలని నేను సొంతం చేసుకోవాలని చేసుకుంటూ, అవన్నీ రేపటి రోజున మీరందరూ ఆశీర్వదించి నన్ను ఇప్పటికే కొన్ని చేస్తున్నా, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పుడు ఉన్నాను. భవిష్యత్తులో నేను గెలిస్తే మీ అందరికీ కూడా నా విజయాన్ని మీ అందరికీ అంకితం ఇస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంత దూరం నుంచి వచ్చి ఇంతసేపు ఆకలిని మర్చిపోయి ఇంత గొప్ప మనందరం ఎంజాయ్ చేసే పరిస్థితులు కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గురువు ఒక శిష్యుడిని ఎంత ప్రభావితం చేస్తాడో ఒక్క నిమిషం చెప్తా. నేను 2008వ సంవత్సరం నేను ఇక్కడ ఇన్స్పెక్టర్ జంగారెడ్డిగూడలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా. నాకు ఫోన్ వచ్చింది, ఆఫీస్ ఫోన్ అనుకుంటుంది, మరి సెల్ ఫోన్ కూడా ఉంది ఆ రోజుల్లో 2008. ఆ ఫోన్ వచ్చితే ఫోన్ నేను బహుశా ఆఫీస్ ఫోనా నాకు గుర్తులేదు, కానీ ఒక ఫోను నేను రిసీవ్ చేసుకున్నా. విజయరాజ్ అన్నారు. ఎవరో నన్ను విజయరాజ్ అంటున్నారు, నేను మరి ఆఫీసర్ని కదా, నన్ను విజయరాజ్ అని పిలిచేదవరా అని సారా అంటున్నా, కానీ నాకు గుర్తు రావట్లా ఎవరు. బాగున్నావా అన్నారు. సార్ బాగున్నాను అంటున్నా. అంటే అడిగే విధానం
నాకు గుర్తు రావట్లేదు, కానీ నేను రెస్పాండ్ అవుతున్నా. బాగున్నావా అన్నారు. బాగున్నాను సార్ అన్న. మరి గుర్తుపట్టగలవా నేను ఎవరో అంటున్నారు. నాకు ఎక్కడో విన్న స్వరం, గుర్తుపట్టగలను సార్ అని ఇక నా జ్ఞాపక శక్తికి పదును పెట్టి మాట్లాడుతున్నా. సార్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటున్నా. అంటే ఆయన్ని కొంత టైం తీసుకోవటం కోసం ఒకే ఒక్క నిమిషం సార్తో మాట్లాడాను. ఆ సార్ మీరు మా సైన్స్ మాస్టర్ కృష్ణమూర్తి గారు కదా అన్న. నాకు ఆశ్చర్యం అది. ఆయన వెరీ గుడ్, చాలా బాగా గుర్తుపెట్టామన్నారు. అంటే అది నా గొప్పతనం కాదు, నన్ను అంతగా ప్రేరేపించిన ఆ గురువు గారి గొప్పతనం అది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ముఖ్యంగా ఆయన గొప్పతనాన్ని మనం చెప్పక్కర్లా. మనందరం, మీరు పండిట్ కానీ విజయలక్ష్మి కానీ ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆయన అంత గొప్పగా పాఠం చెప్తారంటే అంత గొప్పగా మరి ఎవరో చెప్పలేరేమో అన్నంతగా చెప్తారు. సో ఆయన పాఠం చెప్పే విధానం, ఆయన స్టైల్, ఇందాక పుండరీకాక్షకి చెప్పాడు, ఒక ఎన్టీ రామారావు గారు అలా టక్ చేసుకుని వస్తుంటే ఎన్టీ రామారావు గారి కథలు వచ్చినట్టు ఉండేది. ఆ స్టైల్ కానీ ఆ పాఠం చెప్పే విధానం కానీ అది ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన పాఠం చెప్తూ మనల్ని అడిగే ప్రశ్నలు అడిగే విధానం అది ఇన్స్పైర్ చేసి అది అలా మైండ్లో ఏమంటారు సబ్కాన్షియస్లో అలాగా ముడిపడిపోయి ఉంది. కాబట్టి ఆయన మాటని 1 నిమిషం 2 నిమిషాల్లో నేను క్యాచ్ చేయగలిగాను. అది అప్పటి గురువులు, ఇలాంటి గురువులు గొప్పతనమనే తప్ప నేనేదో గొప్ప నాకు జ్ఞాపక శక్తి ఉందని నేను చెప్పటం కాదు. అదంతా మన గురువుల యొక్క గొప్పతనం. అలాంటి గురువులు ఉండటం వల్లే మనం ఈరోజు ఇంత ఉన్నతమైన స్థాయికి చేరామని మరొకసారి గురువుగారికి మనస్ఫూర్తిగా ప్రణామం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని భోజనం లేకుండా ఇబ్బంది పెట్టేసాం ఇప్పుడు దాకా. అనుకోకుండా